India is a very important part of my life. కమలా హ్యారిస్ అమెరికా ప్రెసిడెంట్ అవ్వబోతున్నారా? జూలై 21న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మరికొద్ది రోజుల్లో ఉన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటిస్తూ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పూర్తి మద్దతు కమలా హ్యారిస్కు ఇస్తున్నాను అన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రజలంతా కలిసికట్టుగా పోరాడి ట్రంప్ని ఓడించాలని పిలుపునిచ్చారు. కమలాదేవి హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ ఒక భారతీయురాలు. 1959లో చెన్నై నుండి బర్క్లీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి గ్రాడ్యుయేట్ విద్యార్థిగా వెళ్లారు. ఆమె ఒక క్యాన్సర్ రీసెర్చర్. కమలా తండ్రి జమైకా, ఆఫ్రికా నుంచి వచ్చిన డొనాల్డ్ హ్యారిస్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎకానమీ ప్రొఫెసర్. కమలా తాత పివి గోపాలన్ బ్రిటిష్ ఇండియాలో ఒక డిప్లొమాట్, సివిల్ సర్వెంట్. చెన్నై బీసెంట్ నగర్ బీచ్లో తాత నేర్పిన రాజకీయ పాఠాలు, ప్రజాస్వామ్య ప్రాముఖ్యత గూర్చి చెప్పిన మాటలు ఇంకా తనకు గుర్తే ఉన్నాయని, తనను ప్రభావితం చేశాయని, అవే తనను ఈరోజు ఈ స్థాయికి తెచ్చాయని చెప్పారు. So as many of you know, India is a very important part of my life. So I would hold my grandfather's hand on these walks. And I do believe it is these lessons that I learned at a very young age that first inspired my interest in public service. In fact, it is a large part of who I am today. These lessons I learned from my grandfather, P.V. Gopalan. ఉపాధ్యక్షురాలుగా గెలిచినప్పుడు వారి తాతగారి ఊరి వాళ్ళు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. 1964 ఓక్లాండ్లో జన్మించిన కమల హోవర్డ్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్, ఎకానమీ చదివారు. వాషింగ్టన్ డీసీలో ఇదొక చారిత్రాత్మక బ్లాక్ స్కూల్. ఆమె ఎన్నో నల్లజాతి ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1989లో కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన కమల ఓక్లాండ్లో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీగా చైల్డ్ సెక్సువల్ అసాల్ట్ కేసును వాదిస్తూ ప్రాసిక్యూటర్గా ఆమె జర్నీ స్టార్ట్ చేశారు. 2014లో జ్యూయిష్ అయిన డాగ్లస్ ఎంహాఫ్ను పెళ్లి చేసుకున్నారు. కమలా ఎఫర్ట్స్ వల్ల కాలిఫోర్నియాలో గే మ్యారేజ్, సేమ్ సెక్స్ మ్యారేజ్ మీద ఉన్న బ్యాన్ ఎత్తివేయడంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక నల్ల జాతీయురాలై ఉండి 2016లో సెనేటర్గా గెలవడం, ఒక లా గ్రాడ్యుయేట్ అండ్ ఒక విషయాన్ని ఆమె డీల్ చేసే విధానాన్ని చూసి జర్నలిస్ట్ గ్వెన్ ఐఫిల్ ఆమెను ఫిమేల్ బరాక్ ఒబామాగా కొనియాడారు. మొదటి మహిళ అనే ట్యాగ్ ఆమెకు చాలానే ఉన్నాయి. 2004లో మొదటి బ్లాక్ ఉమెన్గా శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచే ఆమె రాజకీయ ప్రయాణం మొదలైంది. 2010లో కాలిఫోర్నియాకు మొదటి మహిళా అటార్నీ జనరల్గా గెలిచారు. 2017లో యుఎస్ సెనేట్కు మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్, ఇండో అమెరికన్గా ఎన్నికయ్యారు. 2020లో మొదటి మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కమలా హ్యారిస్ను ప్రెసిడెంట్ బరిలో ఉంచుతున్నట్టు డెమోక్రటిక్ పార్టీ కన్ఫర్మ్ చేస్తే మొట్టమొదటి యునైటెడ్ స్టేట్స్ మహిళా అధ్యక్షురాలిగా, తొలి ఆఫ్రికా అమెరికన్గా, తొలి ఇండో అమెరికన్గా చరిత్రలో నిలిచిపోతారు. అయితే బైడెన్ను ఓడించడం కంటే కమలాను ఓడించడం తమకు చాలా తేలిక అని ట్రంప్ అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ లాంటి ఇంత స్ట్రాంగ్ అపోజిషన్ మీద పోటీ చేయడం తేలిక కాదు. కానీ ఒకవేళ కమలా హ్యారిస్ అధ్యక్షురాలుగా గెలిస్తే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి భారత మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధాని అయ్యారు. ఇప్పుడు ప్రపంచానికే పెద్దన్న అని చెప్పే అమెరికాకు మన దేశ మూలాలు ఉన్న వ్యక్తి అధ్యక్షురాలవ్వడం గర్వపడే విషయమే. షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.